హైకోర్టులో న్యాయమూర్తి నిన్ననే మాట్లాడుకున్నాం సంచలన వ్యాఖ్యలకు సంబంధించి ఈనాడు జ్యోతి లోపల వార్తలో ఒక ముక్క కిందన యాడ్ చేశారు. అదే గతంలో జగన్ ఉన్నప్పుడైతే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్కు న్యాయ వ్యవస్థకే అవమానం, న్యాయ వ్యవస్థకే విఘాతం, న్యాయ వ్యవస్థనే నాశనం చేసేస్తున్నారు, సైకోల పాలన నడుస్తోంది రాష్ట్రంలోని. ఇప్పుడు మన వాళ్ళు అధికారంలో ఉంటే గనక ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి బెంచ్ మీదనే వ్యాఖ్యానిస్తే వార్తలో ఒక చిన్న ముక్క కింద రాశారు. అంటే నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంటుంది అనడానికి సజీవ సాక్ష్యం. వేరే వాళ్ళని రోత జర్నలిజం అనే నీచ జర్నలిస్టులు రాసేటటువంటి పని, లేదా నీచ జర్నలిజపు యాజమాన్యాలు రాస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా సాక్షి వాళ్ళు రాసుకురావాల్సి వచ్చింది. ఏదైతే న్యాయమూర్తి గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి సహేతుకమైన కారణాలు చెప్పకుండా రిమాండ్ విధించిన పీటీ వారెంట్లు జారీ చేస్తున్నపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తే ఏం చేస్తాం, మ్యాజిస్ట్రేట్ తీరు అలాగే ఉంది, ఇది చాలా దురదృష్టకరం, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని హైకోర్టు ఒకంత ఘాటుగా వ్యాఖ్యానించి పలు అభ్యర్థులతో కాకాని దాఖలు చేసినట్టు 3 వ్యాజ్యాలు హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఏదైతే జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమమైన ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన ఎస్సీ/ఎస్టీ కేసులో తన బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వీసత్రం పోలీసులు నమోదు చేసిన కేసులో తన పీటీ వారెంట్ జారీ చేస్తూ నెల్లూరు కోర్టు గత నెల 10న జారీ చేశారు. ఉత్తర్వులు కొట్టేయాలని కోర్టు కాకాని మరో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ప్రస్తుతం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేశారని సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు తనకు పీటీ వారెంట్ జారీ చేయడానికి సవాల్ చేస్తూ గోవర్ధన్ రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. 3 వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందుకు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా కాకాని తరపున సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకానిపై నమోదిన సెక్షన్లను 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవన్నారు. అయినా కూడా మ్యాజిస్ట్రేట్ సెక్షన్ 41 వర్తించదన్నారని చెప్పారు. అంతేగా సహేతుక కారణాలు తెలియజేయకుండానే పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. మ్యాజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ మ్యాజిస్ట్రేట్ తీరుపై వ్యాఖ్యానించారు. అందుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మణారాయణ వాదన వినిపిస్తూ మైనింగ్ కేసులో కాకాని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరుపుతుందని తెలిపారు. అందువల్ల కాకాని దాఖలు చేసిన అప్పీల్ మీద విచారణ వాయిదా వేయాలని పలుమార్లు అభ్యర్థించారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన 3 వ్యాజ్యాల విచారణ మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.